నేను ఇంతవరకు అనుకోలే కేకేఆర్ టీం రసల్ని వదిలేస్తుందని. వెరీ సర్ప్రైజింగ్ థింగ్. 2019లో రసల్ ఆడిన విధానం చూసుంటే ఎవరైనా అనిపిస్తుంది అసలు కేకేఆర్ టీం రసల్ని ఎప్పటికీ వదిలేదు, రసల్ మాక్సిమం కేకేఆర్లోనే రిటైర్ అయిపోతారని. బట్ కొన్నిసార్లు ఇట్లా సర్ప్రైజింగ్ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి. దిస్ ఇస్ హౌ క్రికెట్ వర్క్స్. ఎనీవే, రసల్ నెక్స్ట్ ఏ టీంలోకి వెళ్తాడు అనేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలామంది అనుకుంటున్నారు రసల్ ఎస్ఆర్ఎస్ టీంలోకి వస్తే బాగుంటుందని. గుర్తుందా, ఒకప్పుడు ఎస్ఆర్ఎస్ టీం 150 కొట్టడానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు. మ్యాక్సిమం 145, 150లోనే వాళ్ళు కొలాప్స్ అయిపోయేటోళ్ళు. బట్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ టీమ్. 250 కూడా చాలా ఈజీగా కొడుతున్నారు. 250 ఏంది, 300 టార్గెట్ అనుకుంటున్నారు ఎస్ఆర్ఎస్ టీం. సో అలాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న ఎస్ఆర్ఎస్ టీంలోకి రసల్ వస్తే ఇంకా డిస్ట్రక్టివ్గా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. సో బజ్ అయితే అలాగే ఉంది రసల్ ఎస్ఆర్ఎస్ టీంకి వస్తున్నాడని. ఒకసారి ఎస్ఆర్ఎస్ లైనప్ చూస్తే, బ్యాటింగ్ లైనప్ చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నెంబర్ 3 ఇషాన్ కిషన్ ఆడతాడు, నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 క్లాసన్, నెంబర్ 6 అనికేత్ వర్మ. ఒకవేళ రసల్ ఎస్ఆర్ఎస్ టీంలోకి వస్తే నెంబర్ 6లో మ్యాక్సిమం రసలే ఆడతాడు అండ్ నెంబర్ 7లో అనికేత్ వర్మ ఆడతాడు. ఈ బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే చాలా డెస్ట్రక్టివ్గా అనిపిస్తుంది కదా, లైక్ క్రేజీ ఉంది. ఇప్పుడు ఇలాంటి బ్యాటింగ్ లైనప్ చూస్తే అపోజిషన్ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ వాళ్ళకి ఆడాలంటే భయం వేసేటట్టు ఉంటుంది ఈ బ్యాటింగ్ లైనప్. జస్ట్ ఇన్ కేస్ రసల్ ఎంత లేనా సరే, ఒక నార్మల్గా ఆడినా సరే, ఐ మీన్ తన పొటెన్షియల్లో 50% ఆడినా సరే చాలా ప్లస్ అవుతుంది ఎస్ఆర్హెచ్కి. అయితే ఇక్కడ మరొక ప్రాబ్లం ఉంది. జస్ట్ ఇన్ కేస్ రసల్ ఆడితే టీంలో 4 ఓవర్సీస్ స్లాట్స్ అనేది ఫిల్ అయిపోతాయి. లైక్ ట్రావిస్ హెడ్, రసల్, క్లాసన్ అండ్ ప్యాట్ కమిన్స్. అందరికి తెలిసిందే ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ అండ్ క్లాసన్, ఈ ముగ్గురు ఫిక్స్ అనమాట టీంలో. వీళ్ళని ఎవరు చేంజ్ చేయలేరు. ఇప్పుడు ఒకవేళ రసల్ ఆడితే వీళ్ళకి ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ కుదరదు అనమాట. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్నే నమ్ముకోవాలి, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్నే తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఎస్ఆర్ఎస్ టీంకి ఇండియన్ ఫాస్ట్ బౌలర్, ప్రాపర్ ఫాస్ట్ బౌలర్ దొరకకపోతే అప్పుడు వాళ్ళు ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్లో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు రసల్కి ప్లేయింగ్ లెవెల్లో దొరికే ఛాన్సే ఉండదు. ప్లేయింగ్ లెవెల్లో రసల్కి ఛాన్స్ దొరకాలంటే వీళ్ళకి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. అలాగే గుర్తుంచుకోండి, ఒక ఓవర్సీస్ స్పిన్నర్ కూడా అవసరం పడుతుంది. లేదు ఓవర్సీస్ స్పిన్నర్ అవసరం లేదనుకుంటే ఒక ఇండియన్ స్పిన్నర్ కావాలి. ఎనీవే, రసల్ టీంలోకి వస్తే బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఓకే, వెరీ డిస్ట్రక్టివ్ అవుతుంది ఎస్ఆర్ఎస్ టీం. బట్ బౌలింగ్ విషయంలో ఇబ్బంది ఏర్పడవచ్చు, ఎందుకంటే ఓవర్సీస్ స్లాట్స్ 4 ఉంటాయి కదా. రసల్ వస్తే కొంచెం బ్యాలెన్స్ అవ్వడం కష్టం అవుతుంది. ఎనీవే, చూద్దాం ఏమవుతుందో.